అందరికీ నమస్కారం అండి. పాలకొల్లు మండలం గౌరపేట గ్రామం అండి మాది. నా పేరు దొడ్డి సూరిబాబు. 1982లో తెలుగుదేశం పార్టీకి ₹2 సభ్యత్వం తీసుకున్న గౌరపేట గ్రామంలో నేను నాతో పాటు 10 మంది చేత ₹2 సభ్యత్వం కోపించాం. మాకు అప్పుడు మా చేత కోపించిన మాకు గురువు ఎవరంటే బుద్ధ బాబు వెంకటేశ్వరరావు గారు. ఆయన ద్వారాగా ₹2 సభ్యత్వం టీడీపీ పార్టీకి తీసుకోవడం జరిగింది. అప్పుడు మాకు రాజకీయం నేర్పిన గురువు గారు ఎవరంటే అల్లు వెంకట సత్యనారాయణ గారు, అంగర్ రామ్మోహన్ గారు. అప్పుడు అల్లు వెంకట సత్యనారాయణ గారిని ఫస్ట్ టైం చాలా చాలా కృషి చేసి ఎమ్మెల్యేగా నెగ్గించాం. మహానుభావులు కొంతవరకు రాజకీయం నేర్చుకున్నది నిజం చెప్పాలంటే అల్లు వెంకట సత్యనారాయణ గారు. ఆ తర్వాత అంగర్ రామ్మోహన్ గారు పాలకొల్లు మండల ఎంపీపీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఆయనకి కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా కృషి చేసి చాలా కష్టపడి ఎంపీపీగా అంగర్ రామ్మోహన్ గారిని కూడా గెలిపించడం జరిగింది. ఓకే అండి. తర్వాత మన రామనాయుడు గారు వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. నిజంగా దేవుడండి. పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామనాయుడు గారు రావటం పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు చాలా పుణ్యం చేసుకొని పుట్టారు. అందుచేత అలాంటి మహానుభావుడు పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం శాసనసభ్యులుగా నెగ్గినప్పుడే నాకు ఉరుకోత మిషన్ అడిగాను. సార్ నాకు ఇలా ఉరుకోత మిషన్ కావాలి, మా బాబు ఖాళీగా ఉంటున్నాడు, ఆపరేటర్ చేసుకుంటాడు సార్, కొద్దిగా టచ్ ఉందా మిషన్లో అని చెప్పింటే ఎమ్మటే నాకు ఉరుకోత మిషన్ 4 లక్షలు 5 లక్షలు సబ్జెక్టు ఆ మిషన్ నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా భావించాను. తర్వాత మళ్ళాసారి వెళ్ళి మళ్ళా 1 మంత్ 2 నెలల్లోనే వెళ్ళి సార్ గౌరపేట గ్రామంలో నా బిల్డింగ్ ముందు రోడ్డు చాలా ఘోరంగా ఉంది సార్ అని అడిగితే అప్పుడు నాకు ఇంజనీర్కి ఫోన్ చేసి, సివిల్ ఇంజనీర్ సత్యనారాయణ గారు ఎవరు ఉండేవారు అప్పుడు, ఆయన ఫోన్ చేసి అది ఎన్ని మీటర్లు ఉందో మెజర్మెంట్ తీసుకొని ఎస్టిమేషన్ వేసేవ్వండి, ఈ సూర్యబాబు గారి ఇంటి ముందు సీసీ రోడ్డు వేయించాలి అర్జెంటుగాను, ఆయన మంచి కార్యకర్త అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు 2 నెలల్లోనే నాకు ఆ రోడ్డు వేయించడం జరిగిందండి. గౌరపేట గ్రామంలో సీసీ రోడ్డు వేయించడం జరిగింది. పైగా అప్పుడు కొంతమంది దాన్ని 8 ఫీట్లే ఎలాంటి సరిపోతుందంటే కాదు సార్ నాకు 9 ఫీట్లు కావాలని చెప్పి రామనాయుడు గారిని కొట్లాడి మరీ వేయించాను. గౌరపేట గ్రామంలో 9 ఫీట్లు ఎలాడిపోన్న రోడ్డు నా ఇంటి ముందుదే. మహానుభావుడు నా మాట కాదనుకుంటా 9 ఫీట్లు వేయండి, పొడవలో తగ్గితే మళ్ళీ ఎత్తాను, మళ్ళీ ఎదురుగాని అని చెప్పి చాలా వినయంగా చెప్పారు ఆ ఇంజనీర్కి. కొంతమంది అంటే ఆపోజిట్ ఉంటారు, మీకు తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన 9 అడుగులు చెప్తే మీరు 9 అడుగులు వేయడం ఏంటి, అన్ని రోడ్లు 7.5 8 అడుగులే, ఇది కూడా అలా వేయండి అని చెప్పంటే నాకు కాదు సార్ నాకైతే 9 అడుగులు కావాలి అని చెప్పంటే అప్పుడు రామనాయుడు గారు శంకుస్థాపనకు వచ్చి కొబ్బరికాయ కొట్టి 9 అడుగులు వేయండి, ఎంత తక్కువ పడితే అంత ఆపు చేయండి, మళ్ళా గ్యారంటీ ఇస్తాను నేను, మళ్ళీ వేయండి అని చెప్పారు. అప్పుడు అందరం చాలా ఇదిగా తప్పులు కొట్టి థ్యాంక్స్ చెప్పాం. అలాంటి మహానుభావుడు దొరకడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. చాలా చాలా థ్యాంక్స్ అండి రామనాయుడు గారు. ఓకే అండి.